హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు మన వీడియోలో టాపిక్ అండి, పవన్ కళ్యాణ్ పై ముద్రగడ్డ ఫైర్. ఈయన తెలుసు కదా, ముద్రగడ్డ పద్మనాభం. పవన్ కళ్యాణ్ గారి మీద ఫైర్ అయ్యారు. అసలు ఏంటి ఈయన బాధ? కాపు ఉద్యమ నేతగా చెప్పుకొస్తున్న ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఫైర్ అవుతున్నారు? అసలు ఈ మధ్య ఈయనకి ఏదో పిచ్చిలేసి ఉంటును, ఏం మాట్లాడుతున్నాడో ఈయనకు తెలియట్లేదు. ముద్రగడ్డ పద్మనాభం మాజీ మంత్రిగా చేశాడు, మంచి విల్ పవర్ ఉంది. నెక్స్ట్ కేంద్రంలో కూడా ఈయన మీద ఒక గుడ్ విల్ ఉంది. ఎందుకు ఆయన పిచ్చోళ్ళగా కేఏపాల్ లాగా ఎందుకు నటిస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఆయన కొన్ని కీలకమైన మాటలు మాట్లాడాడు ఈయన ముద్రగడ్డ పద్మనాభం. అసలు ఆయన ఏమన్నారు, ఏం జరిగింది, ఏంటి? స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, మీకు వివరంగా తెలిపే ప్రయత్నం చేస్తాం. పవన్ కళ్యాణ్ పై ముద్రగడ్డ ఫైర్. ఎందుకే ఫైర్ అవుతున్నాను నాకు అర్థం కాదు. రాజకీయాల్లో నటించకండి, సినిమాల్లో నటించండి. నువ్వు ఆయనకి ఏం చెప్పక్కర్లేదు. ఆయనకు తెలుసు వాట్ ఈస్ దిస్ ఈస్ సెట్టి, దట్ ఈస్ సెట్టి అని వాళ్ళకి తెలుసు. నువ్వు నటిస్తున్నావు, అడుగులకు మడుగులు నొక్కుతూ, ఏ ఎండకా గొడుగు పడుతూ, ఎక్కడ తాళాలు అక్కడ వేయడం, అవన్నీ నీకు పెట్టిన వెనతో పెట్టిన విద్య. పవన్ కళ్యాణ్ గారికి కాదు. పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలను కూడా వేదిక మీద పరిచయం చేయండి. అరే భార్యల మీదకి వెళ్తారండి, నాకు అర్థం కాదు. హుందాగా ఎదుర్కోండి, హుందాగా మాట్లాడుకోండి. వ్యక్తిగత జీవితాలకు ఎందుకు వెళ్తున్నారు? దీనికి సమాధానం చెప్పండి. ఎవరైనా వైసీపీ వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఒక వ్యక్తి మనల్ని ఎదుర్కోవాలన్న పక్షంలో మన పర్సనల్స్ లో దిగుతారో గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబ విషయాలను, నీ వ్యక్తిగత విషయాలను నేను ఎప్పుడు ప్రస్తావించలేదు. మళ్ళీ ఈ ప్రస్తావించిన ఈ గాడిదే, ఈ సన్నాసి ఎవరు చెప్పండి? నువ్వేం ప్రస్తావించలేదు అని చెప్తున్నావు, మళ్ళీ భార్యల జోలికి ఎందుకు వెళ్తున్నావు ముద్రగడ్డ పద్మనాభం? దీనికి సమాధానం చెప్పు నువ్వు. మీ కుటుంబ విషయాలు, నీ వ్యక్తిగత విషయాలు నేను ఎప్పుడు ప్రస్తావించలేదంట. పైన ఆయన గాడిలో కూసాడు కదా, నా కూతురు రోడ్డు మీదకి తీసుకొచ్చారు, ఇప్పుడు నేను రోడ్ ఎక్కాను. ఆవిడ రోడ్డు మీదకి ఎక్కడికి వచ్చిందిరా నాయన? ఆవిడ ఏదో ప్రెస్ మీట్ పెట్టి నేను పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నాను అని ఆవిడ చెప్తే, ఆవిడ మీ రోడ్డు మీదకి ఎందుకు తీసుకొచ్చారు? నిన్న చూసారు లేదో, నిన్న ఈయన కూతురు అల్లుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఆయన ఏం చెప్పారు? నేను కిల్లంపూడి వస్తా, మీ నాన్నగారితో మాట్లాడతా, ఒప్పించి నచ్చితేనే నేను జాయిన్ చేసుకుంటాను, నేను కుటుంబాలు కలిపే వ్యక్తిని కానీ విడగొట్టే వ్యక్తి కాదని ఆయన చెప్పుకొచ్చారు కదా. మెగా ఫ్యామిలీలో మీ పిల్లల పరిస్థితి ఏంటో మీరే చెప్పాలి. మెగా ఫ్యామిలీలో చూడండి ఎంత పర్సనల్గా వెళ్ళిపోయి ఉప్మగడు. మీ కుటుంబంలో పబ్లో మద్యం సేవించడం పట్టుబట్ట అమ్మాయి, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి కూడా చెప్పండి. చిరంజీవి గారికి ఎటువంటి సంబంధం? చిరంజీవి గారి విషయంలో కూడా దూరాడు ముద్రగడ్డ పద్మనాభం. ఒక కులస్తుడు, సొంత సామాజిక వర్గం చెందిన ఒక వ్యక్తి కాపాడుకుని మంచిగా ఉండకుండా ఈ పిచ్చారోపణలు ఏంటండి? హైదరాబాద్ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చు పెట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన ఎక్కడ పెట్టాడని చిచ్చు? చూడండి ఎలా మాట్లాడాడు చూడండి ఈయన ఉప్మాగడు. ఇక్కడ ఏం జరిగిందంటే, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చు పెట్టారని ఆరోపించారు. ఆయన ఏం చిచ్చు పెట్టలేదే, మీ కూతురు, సొంత కూతురు సెల్ఫీ వీడియో తీసుకుని రిలీజ్ చేసింది కదా, అది ఎక్కడ చిచ్చు పెట్టడం అవుతున్నావు ముద్రగడ్డ పద్మనాభం గారు? నా కుమార్తె వెనుకున్న గౌరవ పెద్దలు నా కుమార్తెను పిఠాపురంలో పాదయాత్ర ప్రచారానికి వాడుకోవాలని మనవి చేస్తున్నా. నా కుమార్తెను టీవీ డిబేట్లకు, స్టూడియోలో ఇంటర్వ్యూలకు తీసుకెళ్లి మాట్లాడడానికి ఉపయోగించుకోండి అని చెప్తున్నాడు నేను పబ్లిక్ గా. భయపడేది లేదు, బెదిరేది లేదు. నువ్వే భయపడుతున్నావు, నువ్వే బెదురుతున్నావు, నేను ఎవరు భయపడట్లేదు. మీ గురువు గారు ఆదేశాలతో నా కుటుంబంలో చిచ్చు పెట్టారు. మీ గురువు గారి ఆదేశంలో చిచ్చు పెట్టారంట. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో చిచ్చు పెట్టారని మాట్లాడుతున్నాడు. అయినా పిసిగా లేచిందా ముద్రగడ్డ పద్మనాభం? పోయి ఎర్రగడ్డ దవాఖానైనా సావెళ్ళి. నాకు కానీ, నా భార్యకి కానీ అనారోగ్య పరిస్థితి వచ్చినా నా కుమార్తె నా ఇంటికి పంపవద్దని గౌరవ పెద్దలు మనవి చేస్తున్నా. గాజువాక, భీమవరంలో మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టారు, ఇప్పుడు పిఠాపురంలో ప్రజలు తరిమి కొడతారు. మద్దతు ఇవ్వబోయినా పర్లేదు, కానీ ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేయడం ఏంటని చెప్పండి. నా కుటుంబంలో చిచ్చు పెట్టి మళ్ళీ సానుభూతి కోసం మాట్లాడి సిగ్గులేదని పవన్ కళ్యాణ్ పై ముద్రగడ్డ ధ్వజమెత్తారు. నా కూతురికి జనసేనలో టికెట్ ఇస్తామని మీరు ప్రకటించారు. మళ్ళీ ఎన్నికల వరకు మీ పార్టీ, మీరు పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలను పరిచయం చేసి మూడో భార్య గురించి కూడా పరిచయం చేయాల్సి ఉందని ఈ ఉప్మా ఈయన చెప్పాడు. ఎవడు? ముద్రగడ్డ పద్మనాభం. ఇదిగోండి చూడండి, ఇక్కడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడైనా. తుని సమావేశంలో నా కూతుర్ని రాజకీయంగా నా ఇంటి పేరుతో పరిచయం చేసి నా కుటుంబంలో చిచ్చు పెట్టారు అంటున్నాడు. జస్ట్ ఒక అభ్యర్థిని ప్రకటిస్తుందని చెప్పడంలో అక్కడ చిచ్చు పెట్టడం ఎలా అవుతుందో? ఆయన కలిపే వ్యక్తి కానీ చిచ్చు పెట్టే వ్యక్తి కాదు కదా.
మీరు పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలను పరిచయం చేసి మూడో భార్య గురించి పరిచయం చేసి ఉండాల్సింది. నా కూతురికి పెళ్ళైన తర్వాత నా ఇంటి పేరు ఉండదు, వారి అత్తింటి పేరుతో పరిచయం చేయకుండా ముద్రగడ్డ కుటుంబం పేరుతో పరిచయం చేసి నన్ను భగ్నం చేసేందుకు మీరు కుట్ర పన్నారని ముద్రగడ్డ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కుమార్తె కూడా నా ఇంటికి వస్తానని అడగవద్దని దయచేసి మీ మీడియా పూర్వకంగా కోరుకుంటున్నానని ఈ ఉపమా ముద్రగడ్డ పద్మనాభం చెప్పుకుంటూ వచ్చారు. ఈయన బాధ ఏంటంటే వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయాను. నీ భార్యల గురించి చెప్పు, చిరంజీవి గారి కూతురు గురించి చెప్పు, మెగా ఫ్యామిలీ భాగవతం చెప్పు, నేను భీమవరంలో గాజువాలుగా తరిమి కొడతాను వచ్చి పిఠాపురంలో చేస్తున్నావు అని ఈయన మీద ఫైర్ అయ్యాడు. నా కూతురిని విడగొట్టా, ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి ముద్రగడ్డ పద్మనాభం గారు నేను ఒకటి చెప్తున్నా, మీరు మంచి సీనియర్ మోస్ట్ లీడర్, మంచి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలకడంలో మీకు మీరు యదవని చేద్దామని వచ్చి యదవ అయిపోతున్నారు. మీకు ఎందుకు ఎవరు ఆ డైరెక్షన్ ఇస్తున్నారో ఒక్కసారి గౌరవం, మీరు పెద్దలను కూడా నేను బోధించను, ఎందుకంటే ఈ మధ్య మీరు లిమిట్స్ దాటేశారు. మీ సొంత కూతురే చెప్తారు కదా ఇలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, మా నాన్న అడ్డు పెట్టుకుని ఇలా చేపిస్తున్నాడు, నేను పవన్ కళ్యాణ్ గా మద్దతు ఇస్తాను. సొంత కూతురు చెబితే అదేంటి పెళ్ళే వెళ్ళిపోయింది అలాంటి నాకేం సంబంధం లేదని చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ మహానుభావుడు. ఎందుకు మునిగిపోయిన పడవ ఎందుకు ఎక్కుతున్నావు ముద్రగడ్డ పద్మనాభం దానికి చెప్పు. వాళ్ళేమో మంచిగా మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఈయన ఫైర్ అవుతున్నాడు. పిఠాపురం ప్రజల ద్వారా ఎవరికి రాని సువర్ణ సుదీర్ఘ అవకాశం మీకు వచ్చింది. ఓటైన ఆయుధంతో ముందు ఈ ఫెలోస్ అందరిని పక్కకి గెంటండి, వైసీపీ వాళ్ళని. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి. మీకు అభివృద్ధి చేసే నాయకుడు, అప్పులు పాలు చేసే నాయకుడు కాదు, గుండెలో పెట్టుకుని చూసుకుంటాడు ఈయన. మాది పూచి సిగ్గుండక్కర్లేదు, ఫైర్ అవుతావా ముద్రగడ్డ పద్మనాభం వాళ్ళ మీద? ఇదా నీకు నీ రాజకీయ భవిష్యత్తు? ఒక పెద్దవాడయ్యి 10 మందికి మంచి చెప్పవలసిన వ్యక్తి ఇలా మాట్లాడితే ఎంతవరకు సమంజసం ముద్రగడ్డ పద్మనాభం? గుణమి చేసుకుని ఆలోచించుకో. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఉప్మా పెట్టి టీ ఇచ్చి పంపించడం కాదు, వినయ విజ్ఞానం సంస్కారం కూడా నీకు ఉండాలి. బహుశా నీకు లేవని నేను అనుకుంటున్నాను. పిచ్చి వ్యాఖ్యలు అనుకో, లేకపోతే రేపొద్దున అలాగా వైసీపీ ఓడిపోతుంది, నేను దేకేవాడు కూడా ఉండడు. ఈ పిచ్చి చర్యలు మానుకుని చెడిగా చేయండి. నిన్న మీ కూతురు అల్లుడు కలిసి వస్తా నేను ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు? నేను మీ నాన్నగారితో కిల్లంపూడి వచ్చి మాట్లాడి సమక్షం ఆయన ఓకే అంటే జాయిన్ చేసుకుంటా, నేను కుటుంబాన్ని కలిపే వ్యక్తిని విడగొట్టే వ్యక్తిని కాదని నేనే చెప్తుంటే నువ్వు చిచ్చు పెట్టాను మాట్లాడుతున్నావు. ఎందుకు ఈ ఊసరివిల రంగులు, ఊసరివిల కబుల్లో? మీకు అంతా జగన్మోహన్ రెడ్డి ఉండంటే పేరు మార్చేసుకుంటాను, కులం పేరు మార్చుకుంటాను, అచ్చుసాగం పోకండి, అది మునిగిపోయి పడవది. ఇలాంటి మళ్ళీ రిపీట్ చేయకండి అసహ్యంగా. ఎందుకంటే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం కోసం అందరూ కష్టపడుతున్నారు. మీరు సహాయ సహకారాలు అందించకపోయినా పర్లేదు, దయచేసి కాము కూర్చోండి. చూద్దాం ఏం జరుగుతుంది రానున్న రోజుల్లో. మరో వీడియో తగులుతాం, అంతవరకు చూస్తానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.